Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 43. ముందుగా ఈ తెలుగు వాక్యాలను చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను గర్వపడుతున్నాను. నేను తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. నేను ఉద్యోగము తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. నేను అమెరికాలో ఉద్యోగము తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగము తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. నేను అమెరికాలో నా స్వయం కృషితో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగము తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడు ఈ వాక్యాలను ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో చూద్దాం. నేను గర్వపడుతున్నాను. గర్వపడడాన్ని ప్రౌడింగ్ అని అంటాము కామన్ గా. సో ఇక్కడ గర్వపడుతున్నాను కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ అనండి. ప్రౌడింగ్ అనొద్దండి, ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. ఫీలింగ్ అనేది ఇక్కడ కంటిన్యూస్ ఫామ్ చూపిస్తుందండి. నేను గర్వపడుతున్నానంటే అలా ఫీల్ అవుతున్నాను అని చెప్పినట్టు. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. నేను తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. ఏదానికి? తెచ్చుకున్నందుకు. ఫర్ గెటింగ్. నేను తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్. ఏం తెచ్చుకున్నందుకు? ఉద్యోగము తెచ్చుకున్నందుకు. నేను ఉద్యోగం తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్ ఎ జాబ్. నేను ఉద్యోగము తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్ ఎ జాబ్. నేను అమెరికాలో ఉద్యోగము తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. ఎక్కడ? అమెరికాలో. నేను అమెరికాలో ఉద్యోగము తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్ ఎ జాబ్ ఇన్ అమెరికా. నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగము తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగము తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఇన్ అమెరికా. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఇన్ అమెరికా. నేను అమెరికాలో నా స్వయం కృషితో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగము తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. నా స్వయం కృషితో. నేను అమెరికాలో నా స్వయం కృషితో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ విత్ మై ఓన్ ఎఫర్ట్. ఓన్ ఎఫర్ట్ అంటే ఇక్కడ నా స్వయం కృషితో. స్వయం కృషిని ఓన్ ఎఫర్ట్ అని చెప్పుకోవచ్చు. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ విత్ మై ఓన్ ఎఫర్ట్ ఇన్ అమెరికా. అమెరికాలో నా స్వయం కృషితో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను అని చెప్పినట్టు. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ విత్ మై ఓన్ ఎఫర్ట్ ఇన్ అమెరికా. నేను అమెరికాలో నా స్వయం కృషితో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకుని ఇప్పుడు మరొకసారి చూద్దాం. నేను గర్వపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. నేను తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్. నేను ఉద్యోగము తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్ ఎ జాబ్. నేను అమెరికాలో ఉద్యోగము తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్ ఎ జాబ్ ఇన్ అమెరికా. నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగము తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ఇన్ అమెరికా. నేను అమెరికాలో నా స్వయం కృషితో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ విత్ మై ఓన్ ఎఫర్ట్ ఇన్ అమెరికా. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా. ఇలాగే మీరు కూడా మీకు తెలిసిన, మీకు నచ్చిన, మీకు ఇష్టం ఉన్నటువంటి ఎన్నో రకాల పెద్ద వాక్యాలుగా మాట్లాడడం నేర్చుకోండి. ఎనీహౌ, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.